दिलाबाद के राना देवैया नगर जिले परिषद हाई स्कूल में एक टीचर ने 10वीं जमात की तालिबा के समाजी तबके के बारे में मुबैना तौहीनामेज रवैया अख्तियार किया, जिस पर वालिदैन और मकामी अफराद ने स्कूल के सामने एहतजाज किया और टीचर की मुअत्तली का मुतालबा किया। इंचार्ज डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर राजेश्वर ने इब्तदाई तहकीकात के बाद टीचर को फौरी तौर पर मुअत्तल कर दिया। वालिदैन ने पुलिस स्टेशन में शिकायत भी दर्ज करवाई। पुलिस ने मुलजिम टीचर के खिलाफ SC/ST एट्रॉसिटी एक्ट के तहत मुकदमा दर्ज करके मुनसिफाना कार्रवाई की यकीन दहानी कराई है। ఒకటి ఏమైందంటే ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకుండా ఒక మహిళల పైన గర్ల్స్ స్టూడెంట్స్ పైన అసభ్యకరంగా మాట్లాడడం, కులపరమైన పంచాయతీ చేయడం, ఒకటేమంటే నువ్వు గొండోనివి, నువ్వు అది నువ్వు ఇది అనడం, మళ్ళీ ఇంకోటి ఏమంటే ఒక స్టూడెంట్ సార్ మీరు పాఠాలు చెప్పాలంటే అతను భుజంపై చేసుకొని ఎందుకు మీ అమ్మ ఇంట్లో ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది, మీ ఫ్యామిలీ గురించి అంటే అతను పాఠాలు చెప్తాడు అని ఫ్యామిలీ గురించి అతనికి ఏమవసరం ఉంటుంది. అతని పనేమి పాఠాలు చెప్పడం వెళ్ళిపోవడం, అంతవరకు అతని పని. అతను ఇదే స్కూల్ కాకుండా ఇంతకుముందు ఒక వేరే స్కూల్లో కూడా ట్రాన్స్ఫర్ అయినట్ట, అక్కడ కూడా సేమ్ రిటర్న్ చేసినట్ట. ఒకటి మా జెన్యున్గా మా డిమాండ్ ఏమంటే అతన్ని పర్మనెంట్ సస్పెండ్ చేయాలా, మేము అలాగే మన పిఎస్లో మేము రిపోర్ట్ ఇస్తాం, అతన్ని రిమాండ్ చేయాలా. మా డిమాండ్ మాత్రం ఇదే సార్. ఈ పని చేస్తున్న ఉపాధ్యాయుడి మీద ఈరోజు కంప్లైంట్ వచ్చింది. మొన్న కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే నేను ఎంఏ గారు చెప్పడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఎంఏ గారు ఈరోజు ఎంక్వైరీకి వచ్చారు ఆ ఇష్యూ మీద. కానీ ఈలోపే వీడు కొంచెం ఏంటంటే ఏదో సమ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ పూర్తి విచారణలో తేలుతుంది. బట్ అతను ఏదైతే బిహేవియర్ ఉందో ఇట్స్ హైలీ అన్యాక్సెప్టబుల్. అతను ఇమీడియట్లీ సస్పెన్షన్ కోసం చర్యలు తీసుకొని ఇక్కడ వేరే టీచర్ను సర్దుబాటు చేస్తాం. ఎంక్వైరీలో కూడా అతను బిహేవియర్ సరిగా లేనట్టు తేలింది కాబట్టి ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తాం. ఈరోజు రణదేవ్ నగర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి హిందీ పండిట్ MD యూనిస్ గారు ఒక 10th క్లాస్ పిల్లవాడితోటి అసభ్యకరంగా మాట్లాడిందని చెప్పి గురువారం రోజు సంఘటన జరిగిందని చెప్పి ఈ ఇష్యూ పైన కాలనీ వాసులందరూ స్కూల్ దగ్గర ఆందోళన చేస్తుండగా మాకు సమాచారం రాగా మేము రావడం జరిగింది. అలాగే మేము కూడా కాలనీ వాసులకి ప్లస్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకి మాకు ఏదైనా మీ దగ్గర ఏదైనా సంఘటన జరుగుంటే మాకు దరఖాస్తు ఇస్తే మేము చట్ట ప్రకారం కూడా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళందరూ కూడా మా మాట విని దరఖాస్తు ఇస్తామని చెప్పినారు. అతని పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ గారు స్కూల్కి వచ్చి చెప్పడం జరిగింది.